స్కూల్ పిల్లలు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారన్న జగన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి సవిత. పిల్లలందరూ స్కూళ్లలోనే భోజనం చేస్తున్నారని అన్నారు. కానీ జగన్ చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, తొందరలో జగన్ ఎక్కడ భోజనం చేస్తారో ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశారు. రాజధానిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. వెంకటేశ్వర స్వామి డబ్బులను దోచుకోవటమే తప్పు, దాంట్లో చిన్న తప్పు పెద్ద తప్పు ఉంటుందా అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి సవిత. గారు మాట్లాడడానికి అర్హత లేదు. ఏ స్కూల్లో అయినా మీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మేము వాష్రూములు కట్టాం, మేము పిల్లలకు నాణ్యతమైన భోజనం అందజేశాం, నాణ్యతమైన విద్య అందజేశాం అని ఎక్కడైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నీతులు మాట్లాడడానికి అర్హులవుతారు. సోమందపల్లిలో గతంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కస్తూరిబా స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయిందో మనందరికీ తెలుసు. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ రోజు బాధ్యత గుర్తొచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందరూ బాక్సులు పట్టుకుపోతున్నారు అన్నారు. రండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో ఏ విద్యార్థులు బాక్స్ పట్టుకుపోతున్నారో మీకు బాక్స్ పట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దగ్గరలో మీరు చేస్తున్న గతంలో మీరు చేసిన దోపిడీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి బయటికి పడి మీరు ఎక్కడ భోజనం చేయాల్సి వస్తుందో గుర్తు తెచ్చుకోండి. మరి అమరావతికి